నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియా. బుల్లెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాంపేట్ మండలంలో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. భువనగిరిలో ఎమ్మెల్యే కువం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ చెక్ పోస్టులను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అలర్ట్ గా ఉండాలని సూచన. ఎంసీఎంసీ కమిటీ సమావేశంలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోనున్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రైట్ డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని బచ్ రాజపల్లి గ్రామం జడ్చర్ తండాలలో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడగళ్ల వర్షానికి పంటలు నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే నష్టపరిహారం రైతులకు అందే విధంగా కృషి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, దేమే యాదగిరి మారుతి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం. మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బాధపడొద్దు, అందరు కూడా ధైర్యంగా ఉండాలా. అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. భువనగిరి ఎమ్మెల్యే కువం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీబీనగర్ జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లగారి శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నారగోని మహేష్ గౌడ్ 100 మంది కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కువం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సూరకంటి సుత్తిరెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బీబీనగర్లో మరి ఈ చేరికలతోటి ఇంకా బలపడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు ఇస్తూ దాదాపు 5 గ్యారెంటీలు ఇచ్చి ప్రజా రంజక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ చేరికలు అనేది జరుగుతున్న సందర్భం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆకర్షితులై, నాయకులు ఆకర్షితులై మనం చేసేటల్లో కూడా గ్రామాలలో ఇంకా చేరికలు అయితే మొదలు కాలేదు. చేరికలు అక్కడ మొదలైనప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఆ చేరికలు చేసే కార్యక్రమం చేస్తాం తప్పితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ గౌరవం కాపాడుతూ ఈ యొక్క చేరికలు కూడా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేసుకుందాం. వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా మనం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ గెలవాలి. వచ్చే స్థానిక సంస్థలు ఉంటే సో అందరికీ సమన్యాయం చేసి ఎవరికి ఇబ్బంది కలగని విషయం బాధ్యతగా అందరం కలిసి పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా. మెదక్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం మెదక్ నియోజకవర్గంలోని ఎస్ఎస్టీ శంకరంపేట్, రామాయణంపేట్ మండలంలోని అక్కన్నపేట వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును ఆర్డీఓ రమాదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ టీంకు పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయాలని, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేయాలని ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంసీఎంసీ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అనుసరించి వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులు వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. ఎంసీఎంసీ కమిటీ ప్రింట్ మీడియాలో ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటిని గమనించాల్సి ఉంటుందన్నారు. ఆయా ప్రకటనలు, ప్రచార అంశాలు, చెల్లింపు వార్తలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ఉల్లంఘన, ఖర్చు వివరాలు ఆయా బృందాలకు నివేదికలను అందజేయాల్సి ఉంటుందని, రాజకీయ పార్టీలు అభ్యర్థులకు కనీసం 48 గంటల ముందుగా అనుమతిని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని మాధవీలత పేర్కొన్నారు. And you might have observed that in paper also no advertisements are coming. So దీనికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమిటీస్ మీడియా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, ఏంటి పెయిడ్ న్యూస్ అనేది మనము ఆ కట్టింగ్స్ డైలీ ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని, ప్రింట్ మీడియాని మూడింటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు అంటే వాళ్ళతోనే వాళ్ళు అది చేయించుకుంటారు కాబట్టి క్యాండిడేట్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ వీ కెనాట్ సే ఎనీ పొలిటికల్ పార్టీ అది ఇస్తాం. మనం ప్రింటింగ్ ప్రెస్కి లెటర్ పెట్టాలి కదా, పెట్టేస్తాం, అదొకటి చూసుకోవాలి. సో దీంట్లో ఆల్రెడీ క్లియర్గా ఎవరేం చేయాలి ఫంక్షన్స్ అనేది ఇచ్చారు. అండ్ డైలీ మనం ఒక రిపోర్ట్ పంపించాలనేది కూడా అనెక్స్ట్రాగా ఇచ్చారు. వేసవి కాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులతో సమావేశం నిర్వహించి పలు సమస్యలు చర్చించారు. ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాలో వచ్చేసి ముందుకు వస్తున్నారు నేర్చుకోవాలి. ఎందుకు ఇప్పుడే న్యూస్ వచ్చింది, ఎందుకంటే ఈ విషయం మీద ఉన్న సర్వీ ప్లస్ మన ఏదైతే ఉన్న ప్లేస్లో ఉన్న సిస్టమ్ ఉందో దట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. జస్ట్ మనం చూడాల్సింది ఏదైనా చిన్న చిన్న ఓఎన్ఎం వర్క్స్ ఆల్రెడీ గ్రామం వారిగా బదలాగడం, అంత సేమ్ మిషన్ వారిగా వాటర్ ఏమాత్రం కాదు. అప్పుడు చూద్దాం యాక్షన్ వస్తుందా ఏం వస్తుంది. తర్వాత కొన్ని శాంక్షన్ ఆ లెవెల్లో ఇప్పుడు మీ అందరూ అడిగారు, అది తప్పకుండా ఇస్తా. అది ఎలా అనేది ఒకసారి దాన్ని మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎన్సీసీ అమల్లో ఉంది కాబట్టి అందులో భాగంగా దాని పరిధి ఒకటి అక్కడ కొత్త ఆల్టర్నేటివ్ కోసం ఒక 5 HP మోటార్ కార్యదర్శి గారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన ఓటింగ్లో మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు. మేయర్గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్కు కార్పొరేటర్స్ అంతా మద్దతు పలకడం తెలిసిందే. 16 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని ఇది విజయం ఒక్కరిది కాదు, అందరి విజయం, 16 మంది కార్పొరేటర్ల విజయం ఇది. అంతేకాదు ఈరోజు ఇట్లా ఇంత కాంపిటీషన్గా ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 17 అందరం కలిసి డెసిషన్ తీసుకుంటాం. ఎప్పుడు దేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణంగా 16 మంది ఓటేసి మేయర్పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఈరోజు మేయర్ని చైర్పై నుంచి దించడం జరిగింది. ఒంటెద్దు పోగొడాలు పోయిన మేయర్ గారిని ఈరోజు చైర్పై దించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు వారం 2 ద్వారా వారికి నోటీసులు జారీ చేసి ఉండడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా ఈరోజు మినిట్స్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి ప్రస్తుతం మేయర్ ఎవరు సార్? మేయర్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది సార్? డేట్ జరిగిన ఈ రోజు జరిగిన మినిట్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అంటే ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చారా లేకపోతే సమక్షం ఉండే అవిశ్వాస తీర్మానాన్ని ఎన్ని రోజులు టైం పడుతుంది? అది జిల్లా కలెక్టర్.
ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరును ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యపరచాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్వీప్ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఓటరు చైతన్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. Actually, it is a statutory mandate that all the polling stations should have the assured minimum facilities, that is run, electricity, drinking water, sitting arrangements for PWD, senior citizens or anyone who requires, and any kind of assistance is also being taken care of. Last time, PWD was in charge of it, and the assured willingness to vote among you. That is very unfortunate, as it's very, I don't know what word I should use, but it is very small of us to think in this way, that because we come from a private background or we are not directly connected to government, we don't have anything to do. Because more we are self-independent, more our connection with government increases. I am very sure that whoever is choosing not to vote is not choosing because they don't know the importance of vote, because they choose that they don't want to vote. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ గా 4వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బామిండ్ల జ్యోతి కృష్ణ ముద్రాజ్ గురువారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రకటించారు. గురువారం ఉదయం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 10 మంది కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్సీ హాజరు కాగా చైర్మన్ గా 4వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముద్రాజ్ను చైర్మన్ గా కౌన్సిలర్ భగవాన్ రెడ్డి ప్రపోజ్ చేయగా 16 వార్డు కౌన్సిలర్ కోడిపేక నారాయణ గుప్తా బలపరిచాడు. దీంతో బామిండ్ల జ్యోతి కృష్ణ ముద్రాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కృష్ణ మాట్లాడుతూ తన సహచరులతోటి కౌన్సిలర్ ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఘనంగా శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇంకెవరైనా ప్రతిపాదించదలుచుకుంటే ప్రతిపాదించవచ్చు. ఇంకొక నిమిషం సమయం ఇవ్వడం జరుగుతుంది. రాలని చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించబడ్డారు. నేను శ్రీమతి మామిళ్ళ జ్యోతికృష్ణ అనే నేను తూప్రాన్ పురపాలక సంఘ చైర్పర్సన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ, ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్లకి, పెద్దవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా తూప్రాన్ అభివృద్ధికి పాటుపడతాను. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసేలా కృషి చేస్తాను. జనగామ జిల్లా దేవరుప్ల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ బిరుదుతో సత్కరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు మొదటిసారిగా దేవరుప్లకు విచ్చేసిన ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఎం చెన్నకేశవులు, ఉప తహసీల్దార్ నవీన్ కుమార్, ఆర్ఐలు, సిబ్బంది తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు, మార్పిడి రంగబాబు మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఇంట్లోనూ ఒక నాయకుడు ఉన్నాడని, పిఠాపురం నియోజకవర్గం నుండి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని, అదేవిధంగా అగ్రహారం సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర నుండి తొలి తిరుపతి అయిన వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. ఈ కాలినడకలో సుమారు 5,000 మంది పాల్గొంటారని తెలిపారు. నా పేరు మార్పిడి రంగబాబు. కూడా నేను పరిచయిస్తున్నాయి. నేను వైసీపీలో జిల్లా కార్యదర్శిగా నేను రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాను. కృష్ణ గారు మేమంతా కూడా. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిన అనుభవం కొద్ది 2000 పనిచేసి వాటి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్ళు కూడా మా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం
ఏ రోజు వాటి గురించి ప్రస్తావన చేయకుండా ఏదో ఎలక్షన్లు వచ్చాయని చెప్పి 10 రోజుల క్రితం ఏదైతే కాపు కమ్యూనిటీ వాళ్ళని మున్సిపల్ తీర్మానం అభివృద్ధి చేయొచ్చో మన ఉప్పాడ చీరలు తాలిపత్రి చీరలు ఇవన్నీ కూడా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది. అటువంటి వ్యక్తిని మనం పెట్టాపటి నుంచి నెగ్గించుకుంటే ఖచ్చితంగా దీన్ని మోడల్ నియోజకవర్గం కర్మాగారాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను పెట్టాపని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గాన్ని కాకుండా అందరూ కూడా కలిపి ప్రజలందరూ కూడా కలిపి మన పిల్లల కోసం మన కోసం మన వాసుల కోసం ఆయన నెక్కించుకుంటే పెట్టాపురాన్ని మరో ఒక పురుగంతా పూల తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఇది చేసుకుని మనం నెక్కించుకోవాలా, విజయం సాధించి 1,00,000 మెజార్టీ వచ్చేలాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మేము ఇక్కడ నుంచి జనసేన కొత్త అయినా మా సైనికులు అందరూ కూడా మా బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు జనసేనలోని, అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీలో కూడా మాకు అందరూ ఉన్నారు. అందరితో కలిసి పనిచేసి పార్టీని ఇక్కడ పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించలేక, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి వచ్చి ప్రభుత్వం స్థాపించేలాగా జరగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ఏదైతే కృష్ణ గారు చెప్పారో ఈ కృష్ణాచంద్ర గారు శనివారం నాడు తొలి తిరుపతి పాదయాత్ర దానికి కూడా మేమంతా కూడా సహకరించి మేము కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పెట్టాలని 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేస్తాం తెలియజేసుకుంటాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం స్థాయి పోషణ్ పక్వాడా కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ బి సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DWO జయంతి పాల్గొని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ACDPO విక్టోరియా, MPDO జలేండర్ రెడ్డి, MPO మల్లికార్జున్, అంగన్వాడీ టీచర్స్ తల్లులు హాజరయ్యారు. మా జిల్లా ఈరోజు మన లింగాల గణపూర్ మండలం బండ్లగూడెం గ్రామంలో మండల్ లెవెల్ ప్రోగ్రామ్ని పోషణ పక్వాడా అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మండల్ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ఈసారి థీమ్ అనేది 3 వచ్చాయి. ఒకటి పోషణ్ బి పడాయి బి నెంబర్ 1, నెంబర్ 2 మన తెలంగాణ వంటకాలు మరియు చిరుధాన్యాల గురించి నెంబర్ 2, నెంబర్ 3 ఏంటంటే ఒక గర్భిణి తీసుకోవాల్సిన ఆహారము మరియు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ 6 నెలల వరకు తీసుకోవాల్సిన తల్లిపాల విధానం ఎలా అనేది ఈ 3 థీములు ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీలు అందరూ కూడా సర్వే మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ 3 థీమ్ల మీద అందరికీ ఈ వారం రోజులు 7వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 9వ తారీఖు నుంచి 23 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు మండల్ లెవెల్లో ప్రోగ్రాము, మండల్ లెవెల్లో ఉన్న మహిళలకి దీని ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసి వంటకాలు కూడా ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే పడాయి బి అనేది ECC డే అంటే బాల్య ఆరంభ దశ, అంటే ఒక బిడ్డ 5 సంవత్సరాల లోపు వరకు అంగన్వాడీలో ఆటపాట విద్యతో నేర్చుకుంటాడు. సో వాడికి ఎదుగుదల అనేది అవసరం కాబట్టి ఒక ఆట పాట వల్ల వాడికి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బడికి వెళ్ళడానికి సంసిద్ధతగా తయారవుతాడు. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ని తిరిగి అధిష్టానం నియమించాలని కోరుతూ ఉప్పల బాబు అనే కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని ఆత్మహత్య చేసుకుంటారని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఈరోజు పెద్ది కృష్ణమూర్తి గారిని అన్యాయంగా పదవిలో నుండి విరామం చేసినందుకు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను తమకు కేటాయించాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను కల్పించే విషయంలో ఈ గోకవరం టీడీపీ సర్పంచ్ అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపణ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ మాది వంతాడ గ్రామం, మాది కొండ మీద గ్రామం. అది ఇక్కడ ఉన్న మేమంతా గిరిజనుల మేము. మాకు ఉపాధి హామీ పని ఎప్పటి నుంచో గత ఒక 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పని జగన్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మాకు పని కల్పించడం జరిగిన పని ఇక్కడ టీడీపీ సర్పంచ్ మాకు వర్క్ ఐడీలు ఎస్టిమేషన్ వేసే వర్క్ ఐడీలని ఫీల్డ్ అడుగుతుంటే ఏపీ గారు డిపార్ట్మెంట్ అడుగుతుంటే మేము తీర్మానాలు ఇవ్వం, ఏం చేసుకుంటారని బెదిరిస్తున్నాడు. మాకు ఈ సర్పంచ్ వల్ల మాకు ఈ గ్రామాల్లోనే ఏ పని చేసినా సరే మాకు ప్రతిదానికి అడ్డు పెడుతున్నాడు. ఇలాగే జలజీవన్ మిషన్లోన మా గ్రామానికి ఎన్నోసార్లు ఎంతో మంది అధికారులు వచ్చారు, కానీ మా ఊర్లో ఉన్న నీరు సదుపాయాన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు నీరు సదుపాయం సక్సెస్ అవుతాయి. దాన్ని అడ్డు కూడా తీర్మానం లేకుండా ఎన్నోసార్లు అడ్డు పెట్టాడు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు సర్పంచ్, చాలా వేధించాడు. అయితే మాకు ఈ ఉపాధి పని అనేది మాకు వంతలో ఏ పని కూడా దొరకదు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన పనులు కూడా తను ఇంతలాగా ఇబ్బంది పెట్టేసి తీర్మానం లేకుండా ఏడిపిస్తున్నారంటే
ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ చర్యల మీద గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలా. మాకు పని అనేది కల్పించాలా. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పనిని కూడా ఆపేస్తుంటే మాకు ఎన్నో ఇబ్బందులు పడతాం. ఇక్కడ పని అనేది ఏ పని కూడా ఉండదు. మాకు కొండను కొట్టుకుని బతుకుతాం. ఇవి గవర్నమెంట్ పనులు కూడా ఆపేస్తే మేము ఎలా బతకాలి? మాకు ఆ పని కల్పించేలాగా మీరు ఈ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం. జనగామ జిల్లా దేవరుప్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెడ్డి కృష్ణమూర్తి గౌడ్ను అధిష్టానం నియమించాలంటూ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగనని కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని ఉప్పల బాబు తేల్చి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని టవర్ దిగాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే నేడు మండల కేంద్రంలో సిఆర్పీఎఫ్ ఫోర్స్ మరియు సర్కిల్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని వర్ధనపేట ఏసీపీ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఎన్నికల్లో పాల్గొనాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కోసం పోలీసు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన పాలకుర్తి మండల కేంద్రంలో సిఆర్పిఎఫ్ ఫోర్స్తో సివిల్ ఫోర్స్తో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన ప్రాంతంలో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి కోసం సహకరించాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. రాజకీయ పార్టీలను మరియు ప్రజలందరినీ కూడా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కోసం సహకరించాలని పాలకుర్తి పోలీస్ తరఫున. సైబరాబాద్ ఎస్ఓటీ బృందాలు కమిషనరేట్ వ్యాప్తంగా 8 పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లోని అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై దాడి చేసి 7,47,368 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. జనగామ జిల్లా దేవరుప్ల మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ వర్గీయులు ప్రెస్ మీట్ నిర్వహించడంతో పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాదని ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారని పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఎస్ఐ చెన్నకేశవరు ఇరు వర్గాల కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. కుకుట్పల్లి జంట సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ అనుచరుడు వెంకటేష్ పదుల సంఖ్యలో నిర్మాణదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకుని జిహెచ్ఎంసీ అధికారులను నిర్మాణాల వైపు రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నాడని, అక్రమ నిర్మాణాలతో కాలనీలో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని, అదేవిధంగా కుకుట్పల్లి కార్పొరేటర్ ముఖ్య అనుచరుడని అని చెప్పుకునే రమేష్ అనే వ్యక్తి మరియు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ముఖ్య అనుచరులను చెప్పుకుంటూ భవన నిర్మాణదారులను బెదిరిస్తూ అన్ని తాము చూసుకుంటానని అనుమతులు కూడా అవసరం లేదంటూ ఉచిత సలహా ఇస్తున్నారని, ప్రస్తుతం కేపీహెచ్బీ కాలనీలోని 3వ రోడ్లో 4 అక్రమ నిర్మాణాలను చేపడుతున్నాడని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట్ మండలంలో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. భువనగిరిలో ఎమ్మెల్యే కువం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ చెక్ పోస్టులను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అలర్ట్ గా ఉండాలని సూచన. ఎంసీఎన్సీ కమిటీ సమావేశంలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోనున్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.